అసలు అందరూ అలర్ట్ గా ఉండాల్సిన సమయమే ఈ ఈ సమయం. ఇది చలికాలం చాలా ఎనర్జీ కాలం. హ్మ్. అందుకనే చూడండి, ఆధ్యాత్మికంగా అయినటువంటి ఉన్నతంగమైనటువంటి ప్రకృతిలో శక్తి ఉంటుంది. ఆ పవర్ ని మనం అప్పుడే మనం తీసుకోగలుగుతాం. హ్మ్. చాలా ఇంపార్టెంట్ ఈ టైము. సరే, ఇంకా చూడండి మన వాళ్ళని. చక్కగా మన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు కదా! అట్లా మీరు గూడా ఉంటే వచ్చే వాళ్ళకి గూడా మంచి బూస్టింగ్ ఉంటుంది. సరేనా? హ్మ్. ఈలోపు కొంచెము మనం చాలా యాక్టివ్‌గా అవ్వడానికి, మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ చాలా యాక్టివ్ అవ్వడానికి, ఆ మబ్బులోంచి బయటికి ఒక సూర్యుడిలాగా బయటికి రావడానికి, మన యొక్క చైతన్యం మనం లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10, రైట్? ఇలా చేద్దాం. సరేనా? ఒకసారి డన్ అని థంబ్ ఇచ్చేసేయండి. వీలైతే కొంచెం స్ట్రెయిట్‌గా కూర్చోండి. ఇగ పడుకున్న దగ్గరే లేచి కూర్చుంటే మాత్రం ఫైనుంటుంది. 25 పీవీ ఫైన్. అక్కడక్కడనే కూర్చోవడం కాకుండా కొంచెం లేచి వరండాలోకొచ్చి కుర్చీలో కూర్చొని, ఈ శ్రద్ధంతా మన మీద మనమే చూపిచ్చాలి. అంతే. రేపటికి మనం అలర్ట్‌గా ఉండడానికి ఏ అలవాటు అంటే ఇదే అలవాటు. ఈ అలవాటే మనకు బూస్టింగ్. లేకపోతే చాలా డామినేట్ జేసేస్తది మనల్ని. హ్మ్. మనల్ని జూసే అందరూ ఇన్‌స్పైర్ అవ్వాలి. ఎవ్వరైనా. యాక్టివేట్ చేద్దాం లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్‌ని. మొత్తం ఈ 2 రాశిల నుంచే ఉంటుంది టోటల్ అంతా కథంతా. ప్రేమా ఆహం ప్రేమా ఆహం ప్రేమా ఆహం ప్రేమా ఆహం ప్రేమా
చలో, వండర్ఫుల్, వండర్ఫుల్. నెమ్మదిగా మనం ఇంకా ఇప్పుడు సబ్జెక్ట్ ఎంజాయ్ చేద్దాం. ఆర్ యూ రెడీ? నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్. రెడీ అంటే తంబ్ తంబ్. మనం జూమ్ భాష ఇది. సో అందరు కూడా వీలైన వాళ్ళు ఉమ్, ఒకసారి వీడియో ఆన్ చేసుకొని చక్కగా రాసుకోండి. తొందరగా రెడీ అవ్వడం, అందుకే ముందే మనం ప్రతి రోజున ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఎవ్రీడే 5 o'clock ఫిక్స్ అవ్వాలి. నాలెడ్జ్ కంటే ముందు లేవడం, నాలెడ్జ్ తర్వాత నెక్స్ట్ స్టెప్. ముందు లేవడం ఇంపార్టెంట్. ఆ టైంకి మనం లేచి ఉండడం ఇంపార్టెంట్. మన ఆరా పవర్ మొత్తం డిసైడ్ చేస్తుంది ఆ, ఎంత ఓపిక్గా మనం ఒక 1 year అయినా అట్లా కంటిన్యూ చేయాలి మన లైఫ్లో చేంజెస్ రావాలి అంటే. లేకపోతే కొంచెం ముందుకెళ్తాము, మళ్ళీ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడే ఉంటాం. ఎలా ముందుకెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రానట్టుగా ముందుకెళ్ళాలి. పాలు తోడుకునేంత వరకే వెయిట్ చేయాలి. తోడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి రాదు. వస్తుందా మళ్ళీ ఎప్పుడైనా చూసిరా ఇంత లోకంలో? రాదు ఇంకా. అంతే, ముందే ఎప్పుడైనా. రైట్. నిన్నటి నుంచి చాలా నాకు ఇష్టమైనటువంటిది, నేను ఫాలో అయ్యే అటువంటి సబ్జెక్టు మీకు వ్యక్తం చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా నేను కూడా చాలా ఎరుకలోకి, అవేర్నెస్ లోకి ఇంకా పెరుగుతుంది నాకు కూడా. అంటే టీచింగ్ ఎప్పుడైనా టీచర్ని చాలా కాన్షియస్ గా ఉంచుతుంది, సక్సెస్ లో ఉంచుతుంది. సో టీచింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి వాళ్ళకి ఎప్పుడు లేస్తే అప్పుడు రమ్మని చెప్పేసేయండి. సో ఇండస్ వివాకి సంబంధించి ఒక లీడర్షిప్ ఎక్కడైనా సరే, మార్కెటింగ్ ఈజ్ మార్కెటింగ్. ఒక సినిమా తీసిన మార్కెటింగ్ సరిగా చేయకపోతే కష్టం. ఒక సీరియల్కి అయినా మార్కెటింగ్ చేయకపోతే కష్టం. ఒక నెయ్యి తయారు చేశాడు, దుర్గా నెయ్యి, మార్కెటింగ్ చేసుకోకపోతే ఎందుకు అండి? ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత తన ప్రొడక్ట్ ని తను హైలైట్ చేసుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హీరో తను ఎంత హైలైట్ చేసుకుంటున్నాడు, తన కంపెనీని ఎంత హైలైట్ చేస్తున్నాడు, ఇదంతా మోస్ట్ ఇంపార్టెంట్. అది. సో మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రమోషన్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ కంపెనీని, మీ ప్రొడక్ట్ ని ప్రమోషన్ చేయడంతో పాటు మిమ్మల్ని మీరు ప్రమోషన్ చేసుకోవడం కూడా ఇండస్ట్రీలో చాలా ముఖ్యము. ఓకే, ఇది విన్నారా మంచిగా? మిమ్మల్ని మీరు ఒక ఎగ్జిక్యూటివ్ తన్ని తాను, ఒక 500 తన్ని తాను, ఒక 1000 తన్ని తాను ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు, అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఇందులో సక్సెస్ గ్యారంటీ, సక్సెస్ కి తిరుగులు ఉండదు. సో నన్ను నేను ఇప్పుడు ఎట్లా ప్రమోట్ చేసుకుంటున్నాను అనే దాన్ని బట్టి నా సక్సెస్. మీ దగ్గర నా మార్కులు ఉంటాయి, చిట్టా ఉంటుంది మొత్తం, దాని ప్రకారమే నా సక్సెస్ అనేది ఉంటుంది. రైట్, అంతే కదా? ఒకసారి మీరు కృష్ణప్రియ మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళు, వీడియో ఆఫ్ చేసుకొని ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా, మీరు నాకు తెలిసి స్క్రీన్ దగ్గరే ఉండుంటాయి కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడైతే పనులు తక్కువ మందికి ఉంటుంది. 6-6:30కి స్టార్ట్ అయిపోతుంది కదా. ఈ 1 hour మీరు చాలా కాన్షియస్ గా ఉండండి. సో రియాక్షన్స్ దగ్గర ఆన్ చేసి పెట్టుకోండి. రియాక్షన్స్ ఇస్తూ నోట్ చేసుకుంటూ ఉంటుంది. నోట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? నోట్ చేసుకుంటున్న వాళ్ళు వెరీ గుడ్ మేడం. కల్పన గారు, మీరు నోట్ చేసుకుంటున్నారా? అయితే ఒక విషయము ఒకటి మీరు విన్నారు కదా గత కొన్ని రోజుల నుంచి, అహం అనేది ఇప్పుడు కూడా వినపడింది సౌండ్. అహం అనేది అంటే ఏంటి, అర్థం ఏంటి? అదొక సైకాలజీ టెర్మినాలజీ. ఏదో ఒక అన్య పదార్థం కాదు అది. అహం అంటే అర్థం ఏంటి చెప్పగలిగిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే టైప్ చేసి. షార్ప్గా 5ంటికి వచ్చిన వాళ్ళే గుడ్ మార్నింగ్ చెప్పాలి.
మిగతా వాళ్ళందరూ సబ్జెక్ట్ లో ఉండాలి అంతే. అహం అంటే ఏంటి? ఉమ్, ఒకసారి డైమండ్ సార్కి అందరం హార్ట్ ఇద్దాం. సార్ హార్ట్ఫుల్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అహం అంటే నేను, మూలమైన ఆలోచన. అబ్బా సూపర్ సార్, మీరు కొట్టేశారు. మనసు దోచేశారు అనమాట. ఇంకంతే, డైరెక్ట్ పాయింట్. నేను అని అహం అంటే దాని అర్థమే నేను. అహం అంటే నేను. దానికి అసలు అది ఏ రూపంలో ఉంటుందంటే మూలమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో, జ్ఞానవంతమైన ఆలోచన ఉందో అది అది నేను. ఇకపోతే మరి అది జ్ఞానవంతంగా లేకపోవడానికి, అది అనుకున్న చేయలేకపోవడానికి, ముందుకు వెళ్ళలేకపోవడానికి డిస్టర్బ్ చేస్తున్నటువంటిది ఆ ఆ అహం అనేది ఏర్పడడానికి ఎవరు కారణమవుతున్నారు? తనకు తానే కాస్త తెలియకపోవడం వల్ల, కొంచెం అవేర్నెస్ లేకపోవడం వల్ల, గతంలో చేసినటువంటి అభిరుచులు, అభిప్రాయాలు, ఇష్టాలు, కొన్ని చేసినటువంటి పనుల వల్ల తనే కొంత డ్యామేజ్ చేసేటువంటి ఒక వ్యవస్థను సృష్టించుకుంది. దాని పేరేంటి? కల్పన గారు, ఇగో. ఇగోనే అహం అని అంటాము, ఇంగ్లీష్ లో దాన్ని ఇగో అంటున్నాం. సో తను డ్యామేజ్ చేసుకుని ఒక వ్యవస్థను తయారు చేసుకుంది. అదేంటి? బా, వీరవేణి గారు 100% రైట్. మీకు కూడా శుభాకాంక్షలు. చిత్తము. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చూడండి. ఇది మన యొక్క నేను, అహం అనేది ఇది. తర్వాత ఇక్కడ ఉన్నది చిత్తము, ఇక్కడ ఉన్నది బుద్ధి. చూడండి, అది చాలా పెద్దగా ఉంటుంది. అదే బుద్ధి చాలా ఎక్కువగా ఉండాలి, కానీ ఆ చిత్తం డామినేట్ చేస్తుంటది మొత్తం. ముఖ్యంగా ఈ మూడిటిని, ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని. ఒకవేళ నోట్స్ లో ఉంటే మీకు అర్థమయ్యేటట్టుగా దాన్ని వేసుకోండి. నాకు ఇట్లా ఫింగర్స్ వేయడం వచ్చు అని అంటే దాంట్లో వేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో ఆన్ చేస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అందరికి. లేకపోతే నా ముందు ఏదో గోడ ఉంటుంది, ఆ గోడతో చెప్పినట్టే ఉంటుంది. పెద్ద పనిష్మెంట్ అనమాట అది. మరి జూమ్ చాలా గొప్పదే, టెక్నాలజీ గొప్పదే. ఎప్పటికప్పుడు మనము ఎడ్యుకేట్ అవ్వడానికి, అప్డేట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలి మనం. సో చూడండి, మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది బాడీ లెవెల్, ఇది మైండ్ లెవెల్, ఇది బుద్ధి లెవెల్, ఇంటలెక్ట్ లెవెల్. ఈ మూడింటిని ఈ బాక్స్, చిత్తం బాక్స్ బాగా డామినేట్ చేస్తుంది. అసలు ప్రేరేపించేటువంటి మూలం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది, ఇక్కడ. మరి దీన్ని ఎవరు తయారు చేసుకున్నారు అంటే మళ్ళీ ఈ గోనే, అహమే. తను తెలిసి తెలియక ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అలవాటు చేసేసుకుంది. అదంతా ఎక్కడ పోయిందంటే పోదు, వాసనల రూపంలో ఉంటుంది. వాసన మనం ఇప్పుడు ఏమైనా తిన్నాము, స్మెల్ ఉంటుంది కదా చేతికి, వాసన అట్లే ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా స్టోర్ అయిపోయి ఉంటది, అది ఎక్కడికి పోదు. ఇక మనం ఈ అభ్యర్థుల్ని తనే నిలబెట్టుకున్నాడు, ఈ సీఎంఏ నిలబెట్టుకున్నాడు, కాన్షియస్ మైండే నిలబెట్టుకుంది ఈ అభ్యర్థుల్ని. నిలబెట్టుకొని ఇక వాళ్ళందరూ ఇతన్ని డామినేట్ చేస్తారు. చేశారు, అంత మంచి వాళ్ళు అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఈ శరీరం దగ్గర గందరగోళమే, ప్రశాంతత లేదు. మైండ్ దగ్గర, మైండ్ అంటే ఎమోషన్స్, ఈ సెకండ్ దేంటిది ఎమోషన్స్, ప్లస్ తనకున్నటువంటి ఇంటెలిజెన్స్, పరిమిత జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా ప్రశాంతాన్ని ఇచ్చేది కాదు బుద్ధి. ఇక్కడ శాంతి లేదు, ఇక్కడ శాంతి లేదు, ఇక్కడ శాంతి. ఈ మూడు శాంతులు కావాలి. శాంతి, 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 మూడు శాంతులు అవసరం. అట్లా లేకపోతే అసలు టోటల్ గా మనం ఏదైనా పని చేయాలన్నా ఈ శరీరంతో, మనసుతోటి, బుద్ధితోటి. సత్యం. ఇది సత్యంలో ఉండాలంటే చిత్తం బాగుండాలి, అంతే. చిత్తమే సబ్ కాన్షియస్. ఇది అప్పటిదాకా గతంలో మనం గతం అని అనుకోండి, చిత్తం అంటే గతం అని అనుకోండి.
అంటే పొద్దున్నే ఈ గూగుల్ నుంచి దాని డెఫినేషన్స్ నేను తీసుకున్నాను. చిత్తము అని అంటే చిత్కి చిత్తానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ బాగా ఉంది. The fourth category of the mind is called chitta. The fourth కదా ఇది, ఫోర్త్ వన్ కదా. 1 2 3 4 ఫోర్త్ వన్. దిస్ ఇస్ చిత్త సబ్ కాన్షియస్ బాక్స్. ఇదే అన్నమాట. చిత్రగుప్తుడు చెక్ చేసేది కూడా ఇదే, పెన్ డ్రైవ్ అన్నమాట. ఇందులో ఏముంది, నీ ఇష్టాలు, అభిప్రాయాలు అన్నీ ఉంటాయి ఇందులో, నీ ఆలోచనలు అంతా. ఇదే మళ్ళీ తను క్రియేట్ చేసుకున్న వీటి ప్రకారమే మళ్ళీ ఈగో ఉంటది. ఈ ఈగో కనుక నీకు సక్సెస్ కావాల్సినది, నీకు ఆనందాన్ని ఇచ్చేవి కనుక ఈ ఈగో లేకపోతే ఇక అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే. తన ప్రపంచం అసలు మొత్తం ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మీరు నా ప్రపంచంలో మీరు కూడా ఇప్పుడు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రపంచం హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. మన పిల్లలు కావచ్చు, మన మన వాళ్ళు రెగ్యులర్గా మనం ఎవరితోనైతే జీవితాన్ని మనం పంచుకుంటున్నాం, మన సమయాన్ని, జీవితం అంటే సమయమే, మన సమయాన్ని ఎవరితో అయితే పంచుకుంటున్నామో వాళ్ళు మన ప్రపంచం. ఒక వ్యక్తి తన సమయాన్ని ఇష్టమైన హీరో తోటి గడుపుతూ ఉంటాడు. ఆయన గురించి తెలుసుకోవడం, టోటల్గా ఒక రాజకీయ నాయకుడు ఎవరో గురించి, అతనికి ఏమన్నా అయినా కానీ ఆ ప్రపంచంలో అతను, ఆ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక భాగం కాబట్టి అతనికి ఏమన్నా అయినా కానీ తను బాధపడిపోతాడు, తన ప్రపంచానికి ఏమన్నా అయితే. అర్థమైందా? ప్రపంచం అంటే ప్రపంచం బాగుండడానికి చూస్తాడు. ప్రపంచం ఎంత హ్యాపీగా ఉంటే తను అంత హ్యాపీగా ఉంటాడు. లేకపోతే ఎప్పటికీ అది దొరకదు, ఇంకా హ్యాపీ దొరకదు. సో ఎప్పుడు, అందుకనే చూడండి, ఎవరైనా మన వాళ్ళతోటి వాళ్ళు ఏదో చేస్తే కోపం వచ్చేస్తుంది, తిట్టేస్తాం. కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇబ్బంది పడేది ఎవరు? చెక్ చేసుకోండి, మీరే మళ్ళీ ఇబ్బంది పడతారు. అయ్యో అనుకోకుండా అనేశానని. అది ఈ ప్రపంచంలో లేని వాళ్ళతో ఏమన్నా ప్రాబ్లం లేదు. రోడ్డు మీద పోయేటోళ్ళు ఎవరిని ఓ మాట అన్నా కూడా మనకేమి ఇబ్బంది ఉండదు. హాయిగా నిద్ర పడుతుంది, హాయిగా భోజనం చేస్తాం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళతో మాత్రం మనం ఓపికగా లేకపోతే ఆ తర్వాత మనమే బాధపడతాం. ఏమంటారు మీరు? రైటేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని తర్వాత ఎప్పుడో ఇది కూడా, ఇది ఒకసారి కొంచెము. సో ఇది ప్యూర్ ఇంటెలిజెన్స్ ఉండాలి యాక్చువల్లీ చిత్త, ఫోర్త్ కేటగిరీ. మైండ్ వితౌట్ మెమరీ. ఓకే, అది అందులో ఉంటుంది, స్టోర్ అయిపోయి ఉంటుంది. ప్యూర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్సే మనల్ని ఆడిస్తూ ఉంటుంది. దీంట్లో కండిషనల్ గా ఉంటుంది, అన్కండిషనల్ ఉంటుంది. కండిషనల్ అంటే అది మనము ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉండదు. ఇంకా అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అది ఒక అలవాటుగా ఉండిపోతుంది. ఒక్కోసారి అది మంచి అలవాటు అయినా కూడా చాలా ఇబ్బంది. మంచి అలవాటు అయినా కూడా ఎట్లా అంటే, రోజుకు వాకింగ్ చేసేటువంటి అలవాటు ఉందనుకుందాం, మంచి అలవాటు. ఆ ఒక్కరోజు చేయలేదు, ఇక చూడండి అది నువ్వు చేయలేదు, అది కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకని ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. చిత్తాన్ని ఎలా అలవాటు చేయాలి? ఏం కాదు, డోంట్ టేక్ పర్సనల్, నువ్వు పర్సనల్ గా తీసుకోకు, ఈ రోజు ఇది అవ్వలేదు, రేపు అవుతుంది, నో ప్రాబ్లం అని చెప్పాలి. ఆ బాబు చదవాల్సింది చదవలేదు,
ఇక నేను చదవలేదు, నేను చదవలేదు, నేను చదవలేదు, మార్కుల కోసం తపన చెందడం మంచిదే. కానీ ఆ మంచి మనల్ని ఆనందాన్ని మిస్ చేయొద్దు. మన ఆనందాన్ని మిస్ చేసేది ఏదైనా సరే రాంగే అది. సత్ చిత్ ఆనందం. ఈ పదం విన్నారు ఎప్పుడైనా? సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం అనే మాట విన్నారా? అంటే నీ చిత్ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే సతతము ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, అంతే. దట్ ఈస్ రైటింగ్, అంతే. 20లో ఆనందం వచ్చి 30లో బాధపడ్డం కాదు. 30లో నిర్ణయం తీసుకొని 3 రోజుల తర్వాత బాధపడ్డం కాదు. ఒకసారి నిర్ణయం తీసుకొని ఒక అలవాటు చేసుకున్నామంటే అది 80లో కూడా ఆనందాన్ని ఇవ్వాలి. అది మంచి అయినా ఏదైనా కానీ హ్యాపీనెస్ ఈజ్ ఫర్ ఎవర్, ఎటర్నల్ ట్రూత్ అది. ఓకే. చిన్నది ఇది చూడండి, ఇందులో నేను అది పెట్టాను, తర్వాత గ్రూప్ లో పెట్టి. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలా? ఉం. మనం అనుకొని వెళ్తాం ఒక ఆఫీస్కి, పని అవ్వలేదు. వీళ్ళతో అనుకొని మనము చెప్తాం ప్రెజెంటేషన్, వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకూలంగా రాలేదు, దానంత మాత్రాన ఇంకా అది మనల్ని శాసించకూడదు. చూడండి ఎంత బాగున్నాయి డైలాగ్స్. ఏడ్చి గోల చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. ఏడ్చి గోల చేయడం కంటే. అంటే ఫైనల్ గా మళ్ళీ అక్కడికే వస్తాం. సారీ చెప్పడంలో తప్పులేదు, కానీ పద్దాకా అదే కావద్దు. ఒక్కసారి, ఎప్పుడో ఒకసారి. ఊకే అట్లనే ఊకే అనేసేయడం, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడ్డాం. అలా కాకుండా ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం ఏదైతే ఉంది అని అనుకుంటామో, ఈ ప్రపంచం ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం, ఇది ఫిక్స్, అంతే. నీ ప్రపంచంలో ఎవరు ఉన్నారు అనేది మనం క్లారిటీ ఉండాలి. వీళ్ళు నా ప్రపంచంలో ఒక భాగము అని అనుకున్నప్పుడు, అది మన వాళ్ళైనా టీం వాళ్ళైనా ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్. తమ్ముడైనా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా అందరూ ఈగో స్వరూపాలే కాదా? అవునా కదా? అందరూ ఈగో స్వరూపాలే. కాబట్టి ఆ ఈగోకి ఆనందం ఇంపార్టెంటే. కాబట్టి రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్. మరి ఈ ప్రపంచాన్ని అట్లా మరీ ఎప్పుడు కూడా alert గా ఎలా ఉండగలుగుతాము అని అంటే, అందుకని ఈ చిత్తం బాక్స్ని చాలా ఉపయోగపడే అలవాట్లతోటి నింపాలి. అందుకని సిక్యూ అని చెప్పాను కదా, ఐకి ఇంట్యూషన్ బాగుండాలి, అప్పుడు ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. సదా ఇంట్యూషన్ బాగుండాలి అని అంటే ఈ C3 అనేది చాలా. చెప్పండి మళ్ళీ ఒకసారి C3. నాకు మాత్రం గుర్తుంది అన్న వాళ్ళు ఉన్నారా? ముందు బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. C3 చూడండి. కాన్షియస్ చెకింగ్, C1 అంటే కాన్షియస్ చెకింగ్. కాన్షియస్ చెకింగ్ అంటే చెకింగ్ అంటేనే కాన్షియస్గా ఉన్నట్టు, అది దాన్ని యాడ్ చేస్తాం కాన్షియస్ చెకింగ్. ఓకే. అంటే కాన్షియస్ అంటే జాగ్రత్త, జాగరూకత అని అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ చెకింగ్ అంటాం. దానికి ఏమేమి చెక్ చేసుకోవాలి? శరీరాన్ని, అన్నమయ కోశం ఏం తింటుంది, ఏ టైంలో, దాని డైట్ ఎలా ఉంది, ఈరోజు అంత యాక్టివ్గా లేదంటే గతంలో అంటే మధ్యాహ్నమో లేకపోతే ఉదయమో ఏం తినింది, అట్లా చూసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినవి లేకపోతే కొంత వేడి తగ్గిన తర్వాత తినేవి ఇట్లా ఉంటాయి, తెల్లారేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇదివరకులాగా ఉండట్లేదు, దమ్ము ఉండట్లేదు ఆహారంలో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా టమాటాలు పాడవుతున్నాయి, తొందరగా కూరగాయలు అన్ని పాడవుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు అంటే చాలా రోజులు ఉండే, నిల్వ ఉండే. అప్పుడు కథ వేరే, ఇప్పుడు కథ వేరే. సరేనా?
ఇది సెల్ఫ్ చెకింగ్ అనమాట, కాన్షియస్ చెకింగ్. ఓకే. రెండోది మనసు అంటే ఎమోషన్స్. చిత్తంలో ఉన్నది ఆ చిత్తంలో ఉన్నది ఆ ఫీలింగ్స్ ని బయటకు ఈ బుద్ధి రూపంలో, మనసు రూపంలో, ఈ శరీరం రూపంలో ఎక్స్ప్లోర్ అవుతుంటది. ఎమోషన్స్, మనసు అంటే ఎమోషన్స్. వీటిని బాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి ఎంత కాన్షియస్ గా ఉంటారు అని అంటే, నాకు ఇప్పుడు కోపం రాబోతుంది అని ముందే పసిగడతారు. కొంతమందికి వచ్చేసిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత, ఆహా నేను ఇప్పుడు కోపంలో ఉన్నానని తర్వాత అర్థమవుతుంది. నేను దీంట్లో ఏమేమి ఉంటుంది ఆ బాక్స్ లో అని అంటే, కోపం, ద్వేషం, ప్రతీకారం, అసూయ, అపోహలు ఎక్కువ. అంటే పర్ఫెక్ట్ గా అపజయానికి సంబంధించిన ఊహలే అపోహలు. అపజయానికి సంబంధించిన ఊహలు ఊహించుకోవడం, అది ఇక ఆగదు. అది ఎప్పుడు బండి నడుస్తూనే ఉంటది. మనసు అనేది ఊహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, నన్ను ఊహిస్తూ ఉంటుంటది. ఇట్లా ఏదో ఒకటి దాని పని అది ఊహించుకుంటూ ఉంటాడు. రైట్. సో ఇది అవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. దురుద్దేశము, అత్యాశ, దురాశ ఉంటేనేమో అతి, లేకపోతే అనాసక్తి. ఓకే. ఇన్ఫీరియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆత్మన్యూనత అంటాం. సుపీరియారిటీ ఉంటేనేమో నా అంతటోడు లేదు అన్నట్టు ఉంటది. లేకపోతే నా వల్ల ఏం కావట్లేదు, నాకు ఏం అనుకూలంగా జరగట్లేదు. ఇది అంతా కూడా చిత్తం బాక్స్ లో ఒక్కొక్కటి. మనం మళ్ళీ అది చేసి ఎంకరేజ్ చేసామా, ఉట్టికినే పోతుంది, అక్కడ ఉంటది. అందుకనే సెల్ఫ్ చెకింగ్, C2 అనేది కంట్రోలింగ్. కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇన్కమ్ మనకి రాకపోవడానికి, మనం సక్సెస్ అవ్వకపోవడానికి అందరూ నా పరిస్థితులు అనుకుంటారు. కాదు కాదు, నా స్థితి అనేది తెలుసుకోవాలి. ఆలోచన స్థితి, పరిస్థితి కాదు. ఎవరైనా ఆ పరిస్థితిని మార్చుకోవచ్చు. అదే కదా మరి ఈ సబ్జెక్ట్ అంతా అదే. యద్భావం తద్భావం అంటేనే అది, అహం బ్రహ్మాస్మి అంటేనే అది. దాని డెఫినేషన్ సరిగ్గా తెలుసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. అది ఆరోగ్యమైన, ఆదాయమైన వీ కెన్ క్రియేట్. అందుకనే మన పోస్టర్లో కూడా మీరు చూసారో లేదో, పోస్టర్ మీ వరకు వచ్చిందా? రూట్ క్యాంప్ పోస్టర్ వచ్చిందా షాహినా మేడం? చూసారా? రూట్ క్యాంప్ పోస్టర్ చూసారా? గుడ్ మార్నింగ్ సార్. చూడలేదు సార్. చూడలేదు. మీ దగ్గరికి రాలేదా ఇంకా? రూట్ క్యాంప్ వస్తున్నారా మీరు? వస్తున్నాను సార్. బోగా సార్, పోస్టర్ అందరిని వచ్చేవాళ్ళు, ముఖ్యంగా వచ్చే వాళ్ళకి రీచ్ చేయండి. ఎస్ ఎస్ సార్. ఇది కూడా కాన్షియస్ చెకింగే. ఎస్. ఓకే. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా నేను ఎక్కడ చేస్తున్నాను అనేది తెలియదు, అస్సలకి తెలియదు మనకి. వెంటనే నాకు తెలిసింది కదా కాదు, ముందు నా ప్రపంచానికి తెలిసిందా లేదా, అది ముఖ్యం. మన ప్రపంచానికి తెలిసేలాగా ఎంత చేస్తే మన ఎరుక అంత పెరుగుతూ ఉంటుంది, అంత కాన్షియస్ పెరుగుతూ ఉంటుంది. సో చెకింగ్ ఒకటి, కంట్రోల్ ఒకటి, ఇంకోటి ఏంటి C3? క్లెన్జింగ్ సార్. ఏంటి? క్లెన్జింగ్. క్లెన్జింగ్, క్లియర్ చేసుకోవడం. క్లెన్జింగ్ అంటే క్లియర్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం ద్వారా క్లియర్ చేసుకుంటాం. గుడ్, థ్యాంక్ యూ సురేష్. ఇది క్లీన్ చేసుకుంటూ ఉంటాం, క్లియర్ చేసేసుకుంటూ ఉంటాం. ఈ చిత్తాన్ని అట్లా క్లియర్ చేసుకోవడమే పరిశుద్ధత, శుద్ధత్వము. ఇది శుద్ధి ఉంటేనే బుద్ధి ఉండేది, ఆ తర్వాత సిద్ధి వచ్చేది. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. నేను నిన్నట్లాగా మీరు ఇక నోట్ చేసుకోండి. సో ఆల్వేస్
వి ఫోకస్ ఆన్ అవర్ శక్తి. శక్తి. మనకి ఏదైనా మంచి జరగలేదు అని అంటే, అనుకూలంగా జరగలేదు, హర్ట్ చేసే జరుగుతున్నాయంటే, అడ్రస్ మాత్రం శక్తి దగ్గరికి వెళ్ళాలి, పరిస్థితి దగ్గరికి వెళ్ళొద్దు. ఉంటది, అది నిజమే, అది వాస్తవంలానే కనబడుతుంది. అది ఆ మనిషే కారణం, నిజమే, ఆ మనిషే కారణం, ఆ మనిషి అనడం వల్లనే జరిగింది, నాకు ఈ బాధ అతను అట్లా అనడం వల్లనే జరిగింది, దీనికి కారణం వాళ్ళు ఇట్లా చేయడం వల్లనే, వాళ్ళు వస్తానన్నారు రాలేదు, సంథింగ్ ఏదైనా కావచ్చు. బట్ వాటిని క్రియేట్ చేసేటువంటి పవర్ కూడా ఈ శక్తికి ఉంది. ఈ శక్తి దాన్ని క్రియేట్ చేసింది, ఆ వాస్తవానికి. ఈ రియలైజేషన్ ముఖ్యం. ఒక కోచ్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే రియలైజేషన్ అయ్యేలా చేస్తాడు. కోచ్ దగ్గర ఎందుకు ఉండాలి మనం అంటే, మన రియాలిటీని చూపిస్తాడు. అతనే అసలైన కోచ్, లేకపోతే లేదు. మీరు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ కోచ్, మీరు ఒక కోచ్ దగ్గర కరెక్ట్ గా ఉండండి. కోచ్ దగ్గర ఉండడమే క్రమశిక్షణ, మిగతాది ఏది క్రమశిక్షణ కాదు. కోచ్ దగ్గర ఉంటేనే క్రమశిక్షణ. నాకు 6 ప్యాక్ కావాలి అని అనుకున్నానంటే, నాకు చక్కగా ఒక సంగీతం కావాలి అని అనుకున్నానంటే, నాకు మ్యాథ్స్ రావాలనుకున్నానంటే, ఆ కోచ్ ఎవరు ఫస్ట్, అతని మీద బట్టి ఉంటది మొత్తం. అది ఓకే. అర్జున అవార్డు ఇస్తున్నారా, ద్రోణ అవార్డు కూడా ఇస్తున్నారా? ద్రోణ అవార్డు కూడా ఇస్తున్నారు, అవునా? సో కోచ్ చాలా చాలా ఇంపార్టెంట్. కోచ్ దగ్గర ఉండడమే క్రమశిక్షణ. ఇంకా మిగతాది ఏది కూడా క్రమశిక్షణతోటి అన్ని సాధించుకుంటారు. మిగతాది దేని శిక్షణ అంటే ప్రాక్టీస్ చేయకపోతే శిక్షణ అది. ప్రాక్టీస్. ఇప్పుడు నేనేం ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు చక్కగా విన్నది అర్థం చేసుకొని రాసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఒక 1000 మాటలు చెబితే అందులో కొంతమంది 100ని ఫోకస్ చేస్తారు, కొంతమంది 200 ఫోకస్ చేస్తారు, కొంతమంది 500 ఫోకస్ చేస్తారు. వాళ్ళ ఫోకస్, దీన్ని ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అంటారు. పిల్లవాడికి పెరగాల్సింది ఇదే. కంటిన్యూస్ గా 45 మినిట్స్ టీచర్ ఉందంటే ఎన్ని నిమిషాలు ఫోకస్ చేసి ఉంచాడు. వివేకానందుల వరకు గొప్ప ఫోకస్ ఉంటుందంట. ఇది ఫోకస్ చాలా ముఖ్యం. కేవలం మార్కులకు కాదు, మనీ కోసం కూడా చాలా అవసరం. ఇప్పుడు మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ అంతా కూడా చాలా ఎడ్యుకేషన్ తో కూడుకున్నది. ఎడ్యుకేట్ చేస్తేనే ముందుకెళ్ళేది. మిగతా ఏ జిమ్మికులు హమ్మికులు లేవు ఇంకా. ఎడ్యుకేషన్ తోటే ముందుకెళ్ళేది. ఓన్లీ మోటివేషన్ లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి అంతే. మోటివ్ ప్లస్ యాక్షన్ ఉంటేనే సరైన మోటివేషన్. మోటివ్ అంటే సంకల్పం, యాక్షన్ అంటే దానికి తగ్గటువంటి కార్యాచరణ ఉంటేనే మోటివేషన్. మిగతా ఏ పప్పులు ఉడకో, లేకపోతే అసలు ఉడకనే ఉడకో పప్పులు. సంపాదన అనేది కుదరదు. ఏదో స్కూల్ పెట్టేసామంటే కుదరదు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరిగిందా లేదా, అది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు అంతా కూడా అందరికీ తెలివి ఉంది. ఎఫ్ఎంసిజి అనేది నీ యొక్క శక్తి పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా ఫోకస్ ఆన్ ఎఫ్ఎంసిజి. సో ఏదైనా పేరైనా ఏదైనా కానీ ఆటోమేటిక్ గా ఈ శక్తికే వస్తుంది తప్పితే కోరుకున్న వాళ్ళకి రాదు. అర్హత ఉన్న వాళ్ళకి వస్తుంది. కోరుకోవడం అనేది అర్హత పెంచుకోవడానికి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడానికి కాదు. ఇప్పుడు వాళ్ళు అంతగా కష్టపడుతున్నారు కాబట్టి అది వాళ్ళకి అందుతుంది అంతే. సో శక్తి అనేది ఇంపార్టెంట్. ఎఫ్ఎంసిజి అనేది ఇన్నర్ పవర్ ను పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది, అలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చిత్తం అంటే మీకు ముందే చెప్పాను, లేట్ గా వచ్చిన వాళ్ళకి ఇంకా అది సెకండ్ బాక్స్. అది ఆ బాక్సే ఈ యొక్క మూడింటిని కూడా గైడ్ చేస్తుంది. బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ దగ్గర ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్. ఇంటలెక్ట్ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, నా ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, పరిమితంగా ఉందా, అపరిమితంగా ఉందా, ఏదైనా సాధించగలనని ఉందా, లేకపోతే ఎమ్మటే హట్ అయ్యేటట్టు ఉందా, ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ఉందా, రిలేషన్షిప్ స్కిల్స్ లేకుండా ఉందా. అందరూ నచ్చిన వాళ్ళే దొరకాలంటే ఎక్కడ దొరకరు. ఉద్యోగం దొరుకుతుంది అంతే. ఇంకా అక్కడ కూడా నచ్చిన వాళ్ళు ఉండరు, ఉద్యోగం గట్టి చేయాలి అంతే, ఎక్కడ దొరకరు. నచ్చిన వాళ్ళతో అయితే ఎట్లా ఉండాలి, ఎంత రెస్పెక్ట్ తోటి, నచ్చని వాళ్ళతోటి కూడా ఎలా ఉండాలి, ఈ రెండు తెలిసి ఉండాలి.
కేవలం మనకి నచ్చిన వాళ్ళతో ఉండడమే వచ్చి నాకు నచ్చిన వాళ్ళతో ఉండంటే ఇంకా అది కుదరదు ఇంకా. ఉమ్. అక్కడ అవసరం అనేది చాలా అవసరం అనేది ఉంటుంది. మన వాళ్ళు నచ్చకపోతే ఇంకంతే ఇంకా. మన ప్రపంచంలో చాలా మంది ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. వెంటనే ఆ అయిష్టత ప్రకటించడము అట్లా ఉంటే మీరు నలుగురిలో గెలవలేం. ప్రతి చిన్నదానికి ఇబ్బంది పడి అసలు కలిసి ఉండడం, కలిపి ఉంచడం, కలుపుకుపోవడం, ఇది 2.5 లక్షల లీడర్షిప్. ఇది 2.5 లక్షల లీడర్షిప్. ఇది ఇంకా ఎలా ఉంటుందో ఇంకా మనం హైవే మీదే ఉండాలి. హైవే మీదకి వచ్చిన వాళ్ళే కలిసేది, కలుపుకొని పోయేది. ఈ రోడ్డు మీద పోతే అవతల రోడ్డులో అయితే కలుపుకొని పోలేంగా. కనీసము ఆ సంకల్పానికి సరిగ్గా ఉండేవాళ్ళు. ఈ చిత్తంలో భయము అనేటువంటి సారం తగ్గిపోతే భయం ఉంటుంది. ఆ నేల పడవబడింది అంట. ఆ నేల నిస్సారమైనటువంటిది. నిస్సారమైనటువంటి నేల ఎలా ఉంటుంది? సారమైన నేల ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. నిస్సారమైంది భయంతో ఉంటుంది. భయం బేస్డ్గా ఉంటుంది. మేము బియ్యం కూడా తెచ్చుకుంటామో లేదో మీరు ఇస్తేనే మాకు బియ్యం. మేము ఉద్యోగం తెచ్చుకుంటామో లేదు మీరు ఇస్తేనే మాకు ఉద్యోగం. అంతే, మీరే మమ్మల్ని రక్షించాలి. ఇది లేదు, అది పనికిరాదు కూడా. ఓకే, అంటే మొత్తం చిత్తంలో భయం అనేది పేర్కొని పోయింది. అది సబ్ కాన్షియస్ బాక్స్ అని అంటాం. సబ్ కాన్షియస్ బాక్స్. ఇది మీరు ఇప్పుడే వింటున్నారు అని అంటే వినండి, ఆ తర్వాత అర్థమయ్యేటట్లు వింటారు. ఇప్పుడు జస్ట్ వింటారు అంతే. ఓ 10 సార్లు అంటే అర్థం. నేను 2010 నుంచి వింటున్నాను. సబ్ కాన్షియస్ అనే పదం కూడా అప్పుడు వినలేదు, ఆ తర్వాత విన్నా. మర్ఫీ గారి బుక్ దొరికినప్పుడు, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ దొరికినప్పుడు అప్పటి నుంచి సుప్త చేతనాత్మక మనసు, చేతనాత్మక మనసు. అసలు మనసులో ఎన్ని రకాలు ఉంటాయి అది అక్కడి నుంచి. ఎప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత 2005లో వచ్చిందంటే 11లో అంటే ఒక 6 సంవత్సరాల తర్వాత ఇది. సో వెంటనే ఎమ్మటే అర్థం కావాలి, అర్థం కాకపోతే లెఫ్ట్, ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఇది కాదు. వింటూ వింటూ ఉంటే ఇదేదో అవసరమైందని గుర్తించాలి. అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకోళ్ళకి చెప్పేంత వస్తుంది. మొదటే అన్నీ అర్థం కావు, కానీ తప్పదు, ఇదే రైట్ కాబట్టి. సో నెగిటివ్ నుంచి చిత్తాన్ని ఎప్పుడు కూడా ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే నెగిటివ్ నుంచి దాటేటట్టుగా ప్రిపేర్ చేయాలి. నెగిటివ్ నుంచి దాటేటట్టు. నెగిటివ్ అంటే ఏంది? ఇక జరిగిన తర్వాత నీరసపడిపోతాం. ఒకటి మాట్లాడేసాము, ఓకే, లేకపోతే ఒకటి మనము తినేసాము, ఆ తర్వాత ఇంకా నిరాసక్తం. లేకపోతే ఇది వస్తుందో రాదో, అవుతుందో కాదో అనేటువంటి ఉంటాయి కదా, అన్ని నీరసపరిచేటువంటి ఆలోచన. అవి లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు పాజిటివ్ నింపుతా ఉండాలి. ఆ బెలూన్లో పాజిటివ్ని, పవర్ని నింపుతా ఉండాలి. ఖచ్చితంగా అవి తీరుతుంది. ఒకవేళ అవ్వకుండా నేను అద్భుతంగా తయారవడానికే అది అవుతుందని చెప్పాలి. ఈ సాఫ్ట్వేర్ ముఖ్యం చిత్తంలో. ఈ సాఫ్ట్వేర్ ఉంటే ఇది చాలా, ఈ 3 ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంలోకి వెళ్ళగలుగుతాయి. ఓకే, ఇంప్లిమెంటేషన్ వండర్ఫుల్ గా ఉంటుంది. ఇంట్యూషన్ ఇంకా దాన్ని చెప్పనలవి కాదు. ఇంట్యూషన్స్ ద బెస్ట్ ఇంట్యూషన్ వస్తుంది. కోచ్కి ఎట్లా ఇంట్యూషన్ వస్తుందో అంత ఇంట్యూషన్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ గా వెళ్తాం. లేకపోతే మాత్రం ఈ భయంతో కూడుకున్నది అనుకోండి, సబ్ కాన్షియస్ చిత్తం అనేది బుద్ధి నిర్ణయాలు సరిగ్గా తీసుకోదు. దాని ఇంటెలిజెన్స్ పరిమితంగా ఉంటుంది. మనసు ఎమోషన్స్ అదే ఎనర్జీని వాడుకుంటుంటాయి. ఈ ఎమోషన్స్ ఇక శరీరం కూడా అనారోగ్యంతో, ఇబ్బందులతోటి ఉంటూ ఉంటుంది. కనీసం ఒక డైట్ ప్లాన్ కూడా మెయింటైన్ చేయడానికి స్థిరత్వాన్ని ఇవ్వలేదు ఆ చిత్తం. కంటిన్యూ చేయించలేదు. 3 రోజుల ముచ్చటే మొత్తం, అన్ని 3 నెలల ముచ్చట అన్ని. ఇదంతా ఎక్కడ అంటే మీ లోపం ఏం లేదు, మన లోపం ఏది ఉండదు. ఈ చిత్తం అనేటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లోనే ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి వ్యవహారము, ఫ్రెండ్షిప్, వీటి వల్లనే తప్ప దాన్ని ఒక్కసారి క్లియర్ చేసుకొని శక్తివంతమైనటువంటి ఆలోచనలు, అలవాట్లు నింపితే కథం. ఇక అక్కడి నుంచి బెస్ట్ ఇంట్యూషన్ ఉంటుంది. ఒకసారి ఇంట్యూషన్ కి ఇంప్లిమెంటేషన్ ఒకసారి ఇది చెప్తాను. ఈ రోజు మీకు ఒక ఇంట్యూషన్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన్నారు.
మీకు ఒక ఇంట్యూషన్ వచ్చింది కాబట్టి నోట్ చేసుకుంటున్నారు. మీకు ఒక ఇంట్యూషన్ వచ్చింది కాబట్టే మీరు చక్కగా వీడియో ఆన్ చేసుకొని కూర్చొని అంత మనిషి ఎక్కడైనా అయ్యా బాబు ఇది జరుగుతుంది అంటే ఈ శరీరం అయినా సరే, ఈ మనసైనా సరే ఈ ఇంట్యూషన్ ద్వారానే జరుగుతుంది. ఈ ఇంట్యూషన్ మన చిత్తం నుంచి వస్తూ ఉంటుంది. ఆ ఇంట్యూషన్ బట్టే, ఆ ఇంట్యూషన్ బాగుందనుకోండి ఆ అబ్బాయికి, ఆ వ్యక్తికి కథం అంత పర్ఫెక్ట్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పాల్సిన అవసరం. ఇంట్యూషన్ ది బెస్ట్గా ఉండాలి. అంటే సబ్ కాన్షియస్ లో అవి చాలా క్లియర్ గా క్లెన్జింగ్ జరిగి ఉండాలి. మరి విచ్ ఆర్ ద బెస్ట్ అనేది, మరి ఏది బెస్ట్ తెలిస్తేనే కదా అందులో మనం ఉంచుకునేది, స్టోర్ చేసుకునేది, రైట్? సో దాన్నే డిస్కస్ చేయడమే ఆరా పవర్ ఉద్దేశం. ఓకే, సో ఈరోజు అది ఎంత పవర్ఫుల్ అని అంటే, ఈ ఇంట్యూషన్ బాగుందనుకోండి, అహము ఆనందంగా ఉండాలా, కోపంగా ఉండాలా, ద్వేషంగా ఉండాలా, అసూయతో ఉండాలా, మొత్తము ఈ అహం అనేది ఏదైతే ఉందో ఇదే చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలి అనేది చూపించేది ఇది సబ్ కాన్షియస్, చిత్తం. చిత్ అంటే వెలుగు, అంటే జ్ఞానం. అందుకనే జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తుంది. ఇది కోశముతో, ఇది ఏ కోశం చెప్పగలరా ఎవరు? ఇది ఈ 4th స్టేజ్. విజ్ఞానమయ కోశం. 100% రైట్. విజ్ఞానమయ కోశం, దాన్ని కోశం, విజ్ఞానమయ కోశం అన్నమాట. ఈ అహం ఏ కోశం సార్? కోశం అంటే శరీరం అని. ఆనందమయ. శరీరంలో పొరలు, ఆనందమయ కోశం. సో ఈ ఆనందాన్ని డిస్టర్బ్ చేసేది మొత్తం కూడా ఈ విజ్ఞానమే, ఇందులో ఉన్నటువంటి జ్ఞానమే. ఇందులో సరైనటువంటి జ్ఞానం లేకపోతే ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది. నేను ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ గా జస్ట్ గంటల సేపు పట్టలేదు నేను వెతకడానికి. ఇలా తీసానో లేదో వెంటనే స్ట్రైట్ ఫార్వర్డ్ అదే వీడియో నా దగ్గరికి వచ్చింది. నిన్న ఈ నెగిటివ్ వచ్చింది కదా, నిన్న చూపించినటువంటి వీడియో, ఈరోజు ఇప్పుడు మీకు చూపించేటువంటి వీడియో. ఏదైనా సరే ఏది అట్రాక్ట్ చేస్తుంది? నాకు కావాల్సింది ఈ ఈగోనే, ఆమె క్రియేట్ చేస్తుంది దాన్ని. అందుకనే ఆ పదం పెట్టారు, ఉట్టిగానే కాదు, ఏదో బాగుందని పెట్టలేదు. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే క్రియేటర్, క్రియేషన్ చేసుకుంటది, అది అట్రాక్ట్ చేస్తుంది. రోండాబర్న్ గారి ఉద్దేశం మొత్తం అదే. ఈ అహమే బ్రహ్మాస్మి, ది క్రియేటర్, అట్రాక్ట్ చేస్తుంది. నీకు కావాల్సిన వీడియో కావచ్చు, పరిస్థితులు కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఏదైనా సరే యు ఆర్ అట్రాక్టింగ్, ఐఎమ్ అట్రాక్టింగ్. ఫ్రమ్ ఏ స్టేటస్ నుంచి? ఇగో ఈ స్టేటస్ నుంచి. దీనికి మొత్తం సూచనలు చేసేది చిత్తం. సో ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ని మనం చెక్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, రైట్? సో ఈ వీడియోని కూడా అహమే అట్రాక్ట్ చేస్తుంది, రైట్? ప్రతి చిన్నదాన్ని కూడా. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటిది? ఈ చిత్తంలో ఒక ఆలోచనని మనం పెడదాం. సాఫ్ట్వేర్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఉంటాడు, తను ఇట్లా కలుద్దామని అంటే ఓకే, కలుద్దాము, కలిసినా ఓకే, కలవకున్నా డబుల్ ఓకే. అనుకున్నది అయితే ఓకే, అవ్వకపోతే డబుల్ ఓకే. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అతని నోటి నుంచి ఈ మాట వస్తుంటది. అయితే ఓకే, అవ్వకపోతే డబుల్ ఓకే. ఇది నాకు కూడా అలవాటు అయిపోయింది. అయితే ఓకే, లేకపోతే డబుల్. ఈ యొక్క సాఫ్ట్వేర్ ని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈ అహాన్ని అది చాలా బాగా గైడ్ చేస్తుంది. దానికి తగ్గట్టే నేను మీకు చక్కగా కనెక్ట్ చేయడానికి ఈ ప్రదీప్ గారు నాకు బాగా ఉపయోగపడ్డారు. ఇది చూడండి, మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. దీన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఇట్స్ ఓకే ప్రిన్సిపల్. ఒకసారి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్తే అక్కడ గోడ మీద ఉన్న ఒక పెద్ద గడియారం టక్కని కింద పడిపోయింది, టమ్మని. నేను అనుకున్నా, అబ్బో ఇంట్లో ఏ గొడవలు అవుతాయి అనుకున్నా. వాళ్ళ నాన్నగారు వచ్చారు, చూసేసి కింద పడిందా అన్నాడు. అనగానే మా ఫ్రెండ్ అన్నాడు ఇట్స్ ఓకే అన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చేసారు, 3000 పెట్టి కొన్నాం అన్నాడు.
ఈయన ఇట్స్ ఓకే అన్నాడు. కొడుకు వచ్చాడు, పడిపోయిందా అన్నాడు. ఇట్స్ ఓకే అన్నాడు. నేను అడిగాను, ఏంటండి ఇట్స్ ఓకే ఏంటండి అన్నా. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఏం మార్చలేం కదండి, ఇట్స్ ఓకే అనుకోవాలి. ఎలాగో పగిలిపోయింది, అది కొత్తది కొనుక్కోవాల్సిందే. దాన్ని కొట్లాడుకుని అర్చుకుని మనం ఊరికే మన ఓపికలన్నీ నశిస్తాయి, అంతే తప్ప లాభం లేదు అన్నాడు. పాజిటివిటీ అంటే ప్రతిదాన్ని ఎలా చేయాలి. ఉదాహరణకి ఈ పని ఎలా చేయాలి, టెన్షన్. ఎలాగైనా చేయాలి, దాని సొల్యూషన్. ఎలాగైనా చేయాలని మన మైండ్లోకి వస్తే ఎందుకు చేయలేని చెప్పండి. ఇది ఇప్పుడు ఇంకోసారి అంటే ఏమన్నా నష్టమా? ఏం నష్టం లేదు. ఎన్నిసార్లు వింటే అంత చిత్తంలో స్టోర్ అవుతుంది. దాన్నే పదే పదే చేయడం అని అంటారు. అదే హ్యాబిట్ అవుతుంది, హ్యాబిచువల్ అవుతుంది. అదే మన యొక్క అలవాటు అయిపోతుంది, సంస్కారం అయిపోతుంది. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఇట్స్ ఓకే ప్రిన్సిపల్. ఒకసారి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్తే అక్కడ గోడ మీద ఉన్న ఒక పెద్ద గడియారం టక్కని కింద పడిపోయింది, టమ్మని. నేను అనుకున్నా, అబ్బో ఇంట్లో ఏ గొడవలు అవుతాయి అనుకున్నా. వాళ్ళ నాన్నగారు వచ్చారు, చూసేసి కింద పడిందా అన్నాడు. అనగానే మా ఫ్రెండ్ అన్నాడు ఇట్స్ ఓకే అన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చేసారు, 3,000 పెట్టి కొన్నాం అన్నాడు. ఈయన ఇట్స్ ఓకే అన్నాడు. కొడుకు వచ్చాడు, పడిపోయిందా అన్నాడు. ఇట్స్ ఓకే అన్నాడు. నేను అడిగాను, ఏంటండి ఇట్స్ ఓకే ఏంటండి అన్నా. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఏం మార్చలేం కదండి, ఇట్స్ ఓకే అనుకోవాలి. ఎలాగో పగిలిపోయింది, అది కొత్తది కొనుక్కోవాల్సిందే. దాన్ని కొట్లాడుకుని అర్చుకుని మనం ఊరికే మన ఓపికలన్నీ నశిస్తాయి, అంతే తప్ప లాభం లేదు అన్నాడు. పాజిటివిటీ అంటే ప్రతిదాన్ని ఎలా చేయాలి. ఉదాహరణకి ఈ పని ఎలా చేయాలి, టెన్షన్. ఎలాగైనా చేయాలి, దాని సొల్యూషన్. ఎలాగైనా చేయాలని మన మైండ్లోకి వస్తే ఎందుకు చేయలేని చెప్పండి. ఇట్స్ ఓకే అనేది అయితే ఓకే, కాకపోతే డబల్ ఓకే. ఇది ఎప్పుడు అలవాటు చేసి పెట్టేసాం అనుకోండి ఈ చిత్తం బాక్స్లో, ఇది ఇంకా ఇప్పుడు అంటే కొంచెం అలవాటు అయ్యేంత వరకు గుర్తు తెచ్చుకోవాలి, తప్పదు. అలవాటు అయ్యేంత వరకు ఎమ్మటే ఈ రోజు నుంచి మళ్ళీ అవ్వలేదని గిల్టీగా ఫీల్ అయిపోయి ఉన్నదాన్ని అసలు మొత్తం అటకెక్కించేయకుండా గుర్తొచ్చినప్పుడు పాటిస్తాం, గుర్తు రానప్పుడు వదిలేస్తాం, అంతే. నేను కూడా గుర్తొచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను, గుర్తు లేనప్పుడు అరుస్తున్నాను, అంతే. కాకపోతే అరవడం తగ్గింది, తేడా అది. సో గుర్తు చేసుకున్నాం. బాగా ఇంపార్టెంట్ అన్నప్పుడు వదిలేయండి. ఇదంత ఇంపార్టెంట్ లేదు అనుకున్నప్పుడు మనం ఫాలో అయ్యి ప్రయోగం చేసి చూడాలి, కంట్రోల్ చేసుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడు వదిలేద్దాం. ఏం కాదు, ఇక్కడ అంత పెద్ద సీరియస్ ఏం లేదు అనుకున్నప్పుడు ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? ఇది చిత్తంలో ఉన్నటువంటి బాక్స్. దీనివల్ల మంచి ఆరా పవర్ పెరుగుతుంది, మీ ప్రపంచం సక్సెస్ అవుతుంది. మీరు సక్సెస్ అయ్యారంటే ప్రపంచం సక్సెస్ అయినట్టే, ఇంకా అంతే. సో ఇదంతా లీడర్షిప్. ఇది 20,000 రూపాయల లీడర్షిప్, ఇది 50,000 రూపాయల లీడర్షిప్, 1,00,000 రూపాయల లీడర్షిప్ ఉంది, 2.5 లక్షల రూపాయల లీడర్షిప్ ఉంది, అంతే. ఇక్కడ కేవలము ఒక ప్రోడక్ట్ కొనుక్కోవడము, యూస్ చేసుకోవడము, ఆ ప్రోడక్ట్ అమ్మడము, 500 తీసుకోవడం, దానికంటే మించి ఇంకా ఉంది మనం ఎదగడానికి. చలో, మన జీవితం, మన ప్రపంచం అనుకూలంగా లేకపోయినా, ఒకవేళ మీ ప్రపంచం మీకు అనుకూలంగా లేకపోయినా, అవసరం అయితే అవసరం, ఇది మనం రాసుకుంటాం. మీ ప్రపంచం మీకు తగ్గట్టుగా లేకపోయినా సరే, మీరు అవసరం అనుకుంటే మాత్రం అక్కడ అనుకోవ అవసరము, అంతే. అవసరం ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మీకు తగ్గట్టు అనుకూలంగా ఉండాల్సిందే. నేను ఇంతే అనేది పక్కన నెలకు 1,00,000 రూపాయలు, వారానికి 1,00,000 వచ్చేటప్పుడు అనుకుందాం అట్లా, నేను ఇంతే అని. ఓకే, సో అక్కడ అనుకో. అవసరం లేకపోతే లైట్, ఇంకా అవసరం లేకపోతే ఇంకే మనకు అవసరం, ఇంత గోలే లేదు, ట్రైనింగే అవసరం. ఓకే, కానీ అవసరం ఉంటే మాత్రం మన ప్రపంచం మనకు అనుకూలంగా లేకపోతే, ప్రపంచం అనే దానికి డెఫినేషన్ ఇచ్చానా, నేను చెప్పాను వివరంగా. నారాయణ, ప్రపంచం అంటే మన సమయాన్ని ఎవరికైతే స్పెండ్ చేస్తుంటామో వాళ్ళందరూ మన ప్రపంచమే. ఓకేనా దేవి మేడం? కంగ్రాచులేషన్స్, బ్రాండ్ న్యూ స్టార్ 500. మీరు 1000 కావాలంటే ఒక చిట్కా చెప్పను. థ్యాంక్ యూ సార్.
ఉమ్. చెప్పండి సార్. ఈ ఇప్పటి నుంచి రే ఇప్పుడు నాకు ఎలా కనిపించారో 2025 మొత్తం అట్లే కనపడాలి ఉదయం పూట. ఓకే సార్. ఉమ్, సరేనా? రైట్. సరే సార్. ఒకసారి మనము మేడంకి బ్రాండ్ న్యూ స్టార్ 500 కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. వచ్చిన ర్యాంక్ కంటే వచ్చే అభినందనలే మస్తు ఉంటాయి. అవునా? అభినందించిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా అభినందించబడతారు. రైట్. సో మన ఆరో పవర్ కోసం ఇటువంటి నేర్చుకోక తప్పదు, మార్చుకోక తప్పదు. మన ఆరో పవర్ కోసం, ఎందుకనంటే అహం ఆరో పవర్ కలిగి ఉంటే అది వండర్ఫుల్ వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎంత నెగిటివ్ అయినా వాళ్ళ జీవితంలో పాజిటివ్ అయిపోతుంది. ఇది మహానుభావుల చరిత్రలో చూడొచ్చు అందరిది. వాళ్ళ అహము బట్టి ఉంటుంది మొత్తం. ఆలోచించే అలవాట్లే విధానమే అహము. ఓకే. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే అర్థము చిత్తాన్ని తెలుసుకోవడమే, గతాన్ని తెలుసుకోవడం, చిత్తంలో ఉన్న గతం తెలుసుకోవడమే, అక్కడ ఉన్న ఫీలింగ్స్ అని. టోటల్ ఈ 2 పాయింట్ల మీద ఉంటుందండి. రిసీవింగ్, రియాక్షన్, టోటల్ అంతా సంక్షిప్తం చేసి మినిమైజ్ చేసి చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం లాగా రిసీవింగ్ ఎట్లుంది, రియాక్షన్ ఎట్లుంది, అంతే. ఇది నీ సిచ్యువేషన్స్ ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, పర్సన్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా రియాక్ట్ అవుతావు. ఫలానా వాళ్ళు ఇది అని అనుకుంటాం. ఒక జెండరో, కులమో, మతమో, ఇంకోటి ఏదైనా సరే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా రియాక్షన్ ఇస్తున్నావు, అంతే. అన్ని ప్రతి ఒక్కటి మనకి ఏం జరగాల అనేది ఈ 2 పదాల మీదనే ఉంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా రియాక్షన్ ఇస్తున్నావు, టోటల్ చరిత్ర అంతా దీని మీదే. మంచిగా రిసీవ్ చేసుకొని మంచి రియాక్షన్ ఇవ్వాలంటే రియలైజేషన్ అనేది కావాలి, అంటే రియాలిటీలోకి రావాలి. మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా రియాక్షన్ అవ్వాలి. ఇది నేను ఇప్పుడు ఆ మేడం గారికి ఒకటి చెప్పాను. తను ఎలా రిసీవ్ చేసుకుందాన్ని బట్టి తన రియాక్షన్ ఉంటుంది, ఎంత సీరియస్ గా తీసుకుంది అనే దాన్ని బట్టి. తను చాలా మంచి డ్రీమర్. ఇండస్ట్రీ అంటే ర్యాంకులకు మించి ఇష్టం. అది సరే. రైట్. సో ఈ మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఈ యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం. చూడండి, ఇంకా 1 2 3 4 5 పేజెస్. అంటే కొంచెం నాకు అత్యాశ కూడా ఉంది నా చిత్తం, ఎక్కువ చెప్పేయాలని ఎక్కువ చెప్పాలని ఉంది. కానీ మీరేం చేశారు, దాన్ని బ్రేక్ చేశారు. 5:30 వరకు కూడా అందరూ రాలేదు కదా. ఇక్కడ మళ్ళీ 2025లో కలుసుకుంటాం. సో అది ఎంత మీరు దగ్గర నుంచి ఇంట్రెస్ట్ వస్తుంటే అంత. అందరు వచ్చి వీడియో ఆన్ చేసరికి 5:30. ఓకే, సరే, దీన్ని కంప్లీట్ చేసుకుందాం. అయితే విజ్ఞానం కావాల్సింది ఎక్కడ అంటే విజ్ఞానమయ కోశంలోనే. విజ్ఞానం. మనం ఏ పొరలో, వాతావరణ పొరలోకి వెళ్తున్నాము, ఎక్కడ ఉపగ్రహాన్ని వదులుతున్నాము, అన్ని ఇంపార్టెంటే. వాతావరణం కనుక మొత్తం ఒకటి కాదు, దాంట్లో లేయర్స్ ఉంటాయి. భూమిలో లేయర్స్ ఉంటాయి. వజ్రాలు ఏ లేయర్ లో ఉంటాయి, బంగారం ఎక్కడ ఉంటుంది, సున్నపురాలు ఎక్కడ ఉంటుంది, అంత లేయర్ లో. అట్లాగే మన మనసు, మైండ్ లో ఉండేటువంటి లేయర్ ఏదైతే చిత్తము స్టోర్ అయి ఉంటుందో అక్కడ విజ్ఞానం అవసరం. మనల్ని గైడ్ చేసేది అదే కాబట్టి దాన్నే విజ్ఞానమయ కోశం అంటారు. ఉపయోగపడనివి ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టి రాను రాను వాటికి ఫుడ్ ఇవ్వకుండా వదిలేయాలి. వాటి కోరికలు తీర్చుకుంటూ వెళ్ళిపోతే ఇంక అది నెవర్ ఎండింగ్. ఉపయోగపడని వాటికి ఫీడింగ్ ఆపాలి, అంతరాయం కల్పించాలి. కథం, అవి అంతరించిపోతాయి. అంతరాయం కల్పించండి ఫీడింగ్. కావాల్సిన అలవాట్లు మంచి చెడు కాదు,
మంచి అలవాట్లు కాదు, అక్కడ పదం దగ్గర మంచి అన్న దగ్గర కావాల్సినవి, బలమైనవి అన్న పదం పెట్టుకో. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు. బలవంతులు, బలహీనులు రెండే ఉంటారు అంతే. మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు కొంచెం బలం పెంచుకుంటే అదే మంచి అవుతుంది. బలవంతులు, బలహీనులు. సో బలమైనటువంటి అలవాట్లు ఈ మనసు పరంగా, ఈ మాట పరంగా, ఈ యొక్క చేత పరంగా మంచి అలవాట్లని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇక దీంతో సరికాని నమ్మకాలు, సరికాని అభిప్రాయాలు, సరికాని విశ్లేషణలు ఈ వదిలేయాలి. ఈ 2024కి చిత్తంలో ఉన్నవి సరికాని నమ్మకాలు. బహుశా నా జీవితం ఇలాగే ఉంటుందని మనం అప్పుడప్పుడు ఊహిస్తూ ఉంటాం. నాకు ఇంకో ఇంతమంది పిల్లలు, వీళ్ళతోటి ఇట్లా వెళ్తే ఇట్లా అవుతుంది, ఇప్పుడు నాకు వచ్చే ఇన్కమ్ ఇంత అని అట్లా అక్కడ వరకే ఆ బావిలోనే ఉంటాయి ఆ చైతన్యం, అంతకంటే ఎదగదు. కాబట్టి వాటిని బ్రేక్ చేసి ఆ పంజరాన్ని తీసేయాలి. అప్పుడు ఆ పక్షి చైతన్యం అనేది చాలా స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకుంటుంది. ఒకప్పుడు December 31 అంటే ఇలానే గడపాలి అనే నమ్మకం ఉండే. నేను అట్లనే గడిపాను. ఇట్లా గడకపోతే ఇంకా జీవితం ఎందుకు అన్నట్టే ఉండే. ఇదే రైట్, ఇదే రైట్ అనుకో. మరి అనుభవం చెప్పింది ఏది రైటు అనేది. అనుభవం చెప్తుంటది. ఆదాయం ముఖ్యంగా చెప్తుంటది, అనుభవం తర్వాత సంగతి. ఆదాయం అయితే చెప్తుంది. అది ఖచ్చితంగా మనకి చెప్తుంది ఏది రైట్ అని. మరి మారిపోయింది ఆ నమ్మకం. ఇప్పుడు ఎవరైనా అడిగితే చెల్లి అది రైట్ కానే కాదని చెప్తా. తేడా లేదు మరి. అంటే ఇంకా ఏదో రైట్ ఉందనే కదా, దాన్నే విజ్ఞానం అంటాం. అట్లా మన అభిప్రాయాల్లో ఉంటాయి, మనకు తెలియకుండానే అది మనల్ని శాసిస్తూ ఉంటుంది. విశ్లేషిస్తూ ఉంటాం, అందరినీ విశ్లేషిస్తూ ఉంటాం. నో, అవన్నీ చేయకూడదు. ఆ విశ్లేషణలన్నీ రాంగ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం తర్వాత. అందుకని మనకి ఎవరి గురించి అనవసరం. ఓకే. సో శక్తితో జీవించడమే ఆనందమైనటువంటిది. ఈ శక్తి అంతా కూడా ఇలా ఉంటుంది. ఒకవేళ నాలో ఇటువంటిది ఉంది అని గుర్తించినప్పుడు మనం వెంటనే అడ్రస్ ఏంటి? శక్తిని పెంచుకోవాలి. నాకు మంచిగా జరగట్లేదు, అయితే ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. శక్తిని పెట్టుకోవాలి. అప్పుడు FMCG అని అనుకున్నాం. FMCG అంటే F ఫర్ ఫాస్టింగ్, M ఫర్ మౌన అండ్ మ్యూజిక్. మౌన అండ్ మ్యూజిక్. మన శక్తి ఇంప్రూవ్ అవుతుంది. చక్కటి మ్యూజిక్. ఈ మ్యూజిక్ అని అంటే ఇక అదే చెప్తున్నాను, దానికి ఒక మ్యూజిక్ అని ఉంటది, క్లాసికల్ మ్యూజిక్ అనేది. ఓకే. అది ఫ్యామిలీ అందరు కూర్చొని వినే మ్యూజిక్ అంటే. ఏది పడితే పిల్లలు 4 అడుగులు వేయంగానే చప్పట్లు కొట్టద్దు. ఎటువంటి మ్యూజిక్ కి అడుగులు వేస్తున్నారు అనేది చూడాలి. ఇక ఎప్పటికీ కూడా ఈ 3 స్టేజెస్ నుంచి, 3 అవస్థల నుంచి కూడా దాటలేరు. ఆ మూలాధారం, స్వాధిష్టానం కూడా దాటలేరు. ఈ భూమి ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటిది, ఎలర్ట్ చేసేటువంటిది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరిలో, పిల్లలు అని అంటే మాటలు కాదు, ఎంతో దివ్యశక్తి ఉంది వాళ్ళలో. ఈ పేరెంట్స్ మంచి గైడెన్స్ కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీలో కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇలా చెప్తే మీరు నమ్ముతారా? మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరో బయటి వారి సహాయం లేకుండా మీకు మీరే హీల్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం ఎంత ఫెయిల్యూర్లో ఉన్నా కూడా రేపు మనం సక్సెస్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన సీక్రెట్ మనలోనే ఉందంటున్నారు యు ఆర్ ద ప్లెసిబో రైటర్ జో డిస్పెన్సా. అసలు ఈ పుస్తకం సంగతి ఏమిటంటారా?
మా ఛానల్ వీడియోస్ ముందు నుంచి ఫాలో అయ్యే వారికి ది ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటో తెలిసే ఉంటుంది. అయినా కానీ ఒకసారి నేనే చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్వరం వచ్చింది అనుకోండి, మనం డాక్టర్ మీద ఉన్న పూర్తి నమ్మకంతో ఆయన ఏమి ఇచ్చినా వేసుకుంటాం అండ్ మనకి జ్వరం కూడా తగ్గుతుంది. ఈ విషయంలో ట్యాబ్లెట్కి ఎంత శక్తి ఉందో అంతే శక్తి మనకి ఆ ట్యాబ్లెట్ మీద కూడా ఉంటుంది. చాలా పరీక్షల్లో ఏం చెప్పారు అంటే పేరు కూడా చెప్పకుండా ఒక చిన్న పంచదార బిళ్ళ వేసుకున్నా చాలామందికి జ్వరం తగ్గిపోయింది అని. అంటే మనకి ఆ షుగర్ పిల్ ఏదో ట్యాబ్లెట్ అని, అది మన ప్రాబ్లమ్ని తగ్గిస్తుందని నమ్మడం. దీన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అని అంటారు. అయితే యు ఆర్ ది ప్లెసిబో అనే పుస్తకంలో జో డిస్పెన్జా ఏమంటారంటే ఒక చిన్న పిల్ మన ప్రాబ్లమ్ని ఎలా అయితే సాల్వ్ చేస్తుంది అని మనం అనుకుంటున్నామో అసలు ఏమీ అవసరం లేకుండా మనల్ని మనమే ఎలా హీల్ చేసుకోవాలి అనేది ఈ పుస్తకంలో ఆయన వివరించారు అని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు అనుకున్న మనిషిలా మీరు మారడానికి, మీలోని ప్రాబ్లమ్స్ని మీరు జయించడానికి మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఏంటో మీకు అర్థమైపోతుంది. సో మై డియర్ గీక్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. Number 1. The new you. A new personality ultimately creates a new personal reality. అందరికీ ఇంకొకరిలాగా ఉండాలి అని ఉంటుంది. ఏంటి వేరే వాళ్ళు ఉండాలంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకంలో పాయింట్ ఏమిటంటే మనం గొప్పవాడు అవ్వాలి అంటే గొప్పవాడిగా మారాలి. ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటే మనం అనుకున్నట్టుగా మారలేం. మన పాత జ్ఞాపకాలనే ఇప్పుడు కూడా రిపీట్ చేస్తే మనలోని ప్రాబ్లం కూడా మనల్ని వదిలి వెళ్ళిపోదు. మనకిప్పుడు ఉన్న పర్సనాలిటీ అనేది మన పాత ఆలోచనలు, మన పాత యాక్షన్స్ అండ్ మన పాత ఫీలింగ్స్ నుంచి తయారైంది. సో మనం అవే ఆలోచనల్ని, అవే యాక్షన్స్ని, అవే ఫీలింగ్స్తో ఉంటే మనం ఒక కొత్త మనిషిగా మారలేం. అందుకే మనం అన్కాన్షియస్గా ఆలోచించే ఆలోచనలు, యాక్షన్స్ అండ్ ఫీలింగ్స్ని కాన్షియస్ స్టేట్లోకి తీసుకురావాలి. దీనిని ఈ పుస్తకంలో ఎలా చెప్పారంటే న్యూరో రిజిడిటీ అండ్ న్యూరో ప్లాస్టిసిటీ అని చెప్పారు. ముందుగా న్యూరో రిజిడిటీ అంటే పాస్ట్లోని థాట్స్, యాక్షన్స్ అండ్ ఫీలింగ్స్ అదే ఓల్డ్ ప్యాటర్న్లో ఉంచటం. అంటే న్యూరో రిజిడిటీలో ఎలాంటి మార్పు ఉండదు. మనం మారాలి అంటే మనం ఎంచుకోవాల్సింది న్యూరో ప్లాస్టిసిటీ. అంటే మనం ఎంత కష్టమైనా కూడా కొత్త ఆలోచనలు, కొత్త యాక్షన్స్ అండ్ కొత్త ఫీలింగ్స్ వీటిని మన రెగ్యులర్ ప్యాటర్న్లోకి తీసుకురావాలి. అప్పుడే మనం అనుకున్న మనిషిగా మారతాం. ఈసారి నుంచి మనం మారము, మనం ఇంతే అని ఎప్పుడు అనుకోకండి. గొప్పవాడైనా ఎవరికైనా సరే వెనకాల ఒక ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. వాళ్ళందరూ అది దాటే గొప్పవాళ్ళు అయ్యారు. సో గుర్తుంచుకోండి, మీరు ఎలా మారాలి అనుకుంటున్నారో ఆ ఆలోచనలు ఏమిటి అనేది ఒకసారి ఆలోచించండి. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఉందా అది వీడియో ఉందా? ఎట్లా దొరికింది అది? నా ఈగోనే అట్రాక్ట్ చేస్తుంది. చిత్తంలో ఉన్నటువంటి సంకల్పం చాలా ముఖ్యం. అందుకని సబ్ కాన్షియస్ అని అంటే చిత్తంలో పిల్లలకి ఇంకెక్కువ మనం పాజిటివ్ని క్రియేట్ చేయొచ్చు. పిల్లల్లో, పెద్దవాళ్ళు చాలా కష్టం, చాలా కష్టం వాళ్ళకి. ఎందుకంటే లాజికల్ మైండ్ ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళలో. చిన్నపిల్లలు లాజికల్ మైండ్ ఉండదు. పేరెంట్ ఏది చెప్తే అదే, తను ఇష్టపడే టీచర్ ఏది చెప్తే అదే స్టోర్ అయిపోద్ది అంతే వెంటనే. కరెక్టా లేదా, నాకు ఇష్టమేం చెప్తున్నా అసలు పట్టించుకోరు. అందుకే అమ్మ పదే పదే చెప్పేది ఏది చెప్తే అదే స్టోర్ అయిపోద్ది. సరైనటువంటి అలవాట్లు, సరైనటువంటి ఆలోచన విధానం నేర్పిస్తే వాళ్ళు ఈ 3 కూడా దాటగలుగుతారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక అని ఆ స్టేజెస్ ఉంటాయి ఆలోచన విధానాల్లో. స్టేజెస్ని మూలాధారలో పర్ఫెక్ట్గా ఉన్నారు అని అంటే భయం లేకుండా ఉంటారు, ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారు, ఇంకోళ్ళకి కూడా ఇవ్వగలుగుతారు ఇంకెక్కువ చాలా బాగుందంటే. స్వాదిష్టానంలో పర్ఫెక్ట్గా ఉన్నారు అని అంటే ఫుల్ కమాండింగ్, తన మనసు మీద తన కమాండింగ్ వస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఇంద్రియ శక్తి పెరుగుతూ ఉంటుంది. మణిపూరకులో అయితే కంటిన్యూ చేయగలుగుతారు, సంకల్పం ఎక్కువగా ఉంటుంది, చప్పట్లు కొట్టించుకుంటుంటారు, లేకపోతే ఎక్కట్లేదు, చప్పట్లు కొట్టించే స్థాయికి వెళ్తారు. ఎక్కువ మందిని మనసును చూరగలుగుతారు వాళ్ళు. టీచర్ కావచ్చు, ఇంకా ఎవరిదైనా సరే, చుట్టుపక్కల వాళ్ళని కావచ్చు, ఎవరినైనా సరే. పిల్లల్లో ఆ చిత్తంలో మనం ఎటువంటి సాఫ్ట్వేర్ని మనం ఇస్తున్నాం, ఏ విధంగా మనం వర్క్ నేర్పిస్తున్నాం, ఎటువంటి మంచి కోచ్ అయ్యాడు ఆ పేరెంట్, అయ్యింది ఆ పేరెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, తనకు తానే అవ్వకపోతే ఇంకా వాళ్ళకి ఏమవుతారు? ఇది
వ్యసనం వ్యసనం అని అంటే ఈ పదం ఒక్కటి తెలుసుకుందాము. వ్యసనం అంటే మనల్ని కంట్రోల్ చేయకుండా మనం కంట్రోల్ చేయలేని స్థితిని మనం వ్యసనం అంటాం. అది మంచైనా చెడైనా కానీ రోజు నాకు ఈ టైంకి ఇది లేకపోతే టీ తాగకపోతే అంతేనండి, రోజు ఈ టైంకి లేకపోతే ఇంకంతే, ఇది అంతా కూడా అది ఇక వ్యసనం కిందకే వస్తుంది. నాకు ఈ రెస్పెక్ట్ ఇవ్వకపోతే అంతేనండి, నాకు అనుకూలంగా లేకపోతే అంతే. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వ్యసనాలు. కంట్రోల్ లేవన్నమాట, అన్కంట్రోల్ గా ఉన్నాయి. ఇక అప్పుడు ఇక మన రిమోట్ ఎవరి చేతిలో ఉన్నట్టు? పక్క వాళ్ళ చేతిలో ఉన్నట్టే. వాళ్ళకి తెలుసు వీళ్ళకి కోపం ఎట్లా డిస్టర్బ్ చేయాలో వాళ్ళకి తెలుసు, ఏ పని చేస్తే ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు, ఏ స్టేటస్ పెడితే ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసు. ఇక కథమే, ఈ కీలు బొమ్మ తోలు బొమ్మ ఇట్లా ఇట్లా ఆడుతుంటుంది. అసలు సౌండ్ మైండ్ గా ఉండాలి, అది కావాల్సింది. వాళ్ళు ఇవ్వగలుగుతారు, ఇంట్లో పిల్లలకైనా బయటకైనా. లేకపోతే ఇంకంతే, మన రిమోట్ వేరే వాళ్ళ చేతిలో పెట్టి కూర్చుంటాం. తినేటప్పుడు కూడా పరధ్యానమే ఉంటది, ఒంటికి కూడా పట్టదు, అదే అనారోగ్యం, గ్యాస్ అవుతుంది. ఇట్లా ఉంటాయి చూడండి. ఎవరికి ఎవరు శత్రు అయ్యారో మీరు చెప్పాలి. ఇప్పుడు తన చిత్తము తన అహమే తనకు శత్రు అయ్యి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి తన పట్ల, తన ఆనందం పట్ల. ఇప్పుడు హరిప్రసాద్ ఆనందంగా ఉంటే తన ప్రపంచం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ముందు పిల్లలు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ మన ముఖం చూసేది ఎవరు? మన ముఖంలోని ఎమోషన్ ఫస్ట్ కనిపెట్టేది ఎవరో తెలుసా? పిల్లలే. చిన్న పిల్లల దగ్గర నుంచి చూడండి మీరు, ఫస్ట్ వాళ్ళే గుర్తిస్తారు. తాత ఎందుకు అట్లున్నావు అని అంటనే ఉంటది, చిన్నది ఇంత ఉంటది. అది సో దాన్ని మిస్ అవ్వకూడదు, తెలుసుకోవాలి. ఎవరికో అధికారం ఇవ్వకూడదు, మన ఆనందాన్ని తీసేసే అధికారం ఎవరికి కూడా అసలుకి అంత లేదు, హక్కు లేదు అసలుకి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను నా పిల్లలు ఎప్పుడు కూడా నా సైన్ ఒక కొటేషన్ అడుగు, కొత్త నోట్స్ కొన్నారంటే నా దగ్గర తీసుకొచ్చేవారు. 12 సంవత్సరాలు చేసే ఉద్యోగం. ఈ సైన్ పెట్టించుకునే వాళ్ళు కొటేషన్ రాశారు, వాళ్ళకి నేను రాసేవాడిని ఒక కొటేషన్, ఇప్పుడు చెప్తే ఉపయోగపడుతుంది. ఏంటంటే, నీ కన్నీళ్ళకి అర్హత ఎవరికి లేదు, నీ కన్నీళ్లకు అర్హత ఎవరికి లేదు. నీ కన్నీళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు నువ్వు కన్నీళ్ళు పెట్టడం వాళ్ళకి ఇష్టమే ఉండదు. ఇది నాకు ఇష్టమైనటువంటి కొటేషన్. నీ కన్నీళ్లకు బాధకి ఎవ్వరికి అర్హత లేదు అస్సలకి. కానీ ఒక్కవేళ అర్హత ఉంది, వీళ్ళు వాళ్ళ కోసం నేను బాధపడుతున్నాను అని అనుకుంటే వాళ్ళు అసలు నువ్వు బాధపడడమే ఇష్టం ఉండదు. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. ఎవరి కోసం ఏంది చేయలేదు, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి మనం. ఇది బయటకు తీసుకొచ్చేస్తాం, రైట్? వ్యసనం అనే దానికి అర్థం మనం బాగా తెలుసుకోవాలి. అది కొంతమంది నాకు ఈ టైంకి అయిపోవాలండి, ఇది సిస్టమ్ అంటే సిస్టమ్ అంటుంటారు. హెడ్ మాస్టర్ అట్లా అంటుంటాడు. అక్కడ ఉంటదేమో కానీ ఇక్కడ ఉండదు, నలుగురిలో అట్లా ఉండదు. ఓ ఫంక్షన్ అన్న తర్వాత టైంకి అయిపోతాయండి అన్నీ. కొంచెం లేట్ అవుతుందేమో, ఓ సెలబ్రేషన్ లేట్ అవుతుందేమో, ఇట్లా అయిపోవాలండి ఇంతే అన్నది ఏం లేదు. మెజారిటీని బట్టి ముందుకెళ్తూ ఉండాలి. అది ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ. మెజారిటీని బట్టి జీవితంలో హెడ్ మాస్టర్ గా ఉన్నా కూడా కుదరదు మరి. అట్లా అంతే. నాగేశ్వర గారు, ఇద్దరు నాగేశ్వర గారు నాకు పక్క పక్కనే కనబడుతున్నారు. ఆల్వేస్ హ్యాపీ. మనం చాలా చాలా మనమే ఇస్తాం, నో ప్రాబ్లం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. వివా మన దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు, ఒక చిన్న లీడర్షిప్ కోరుకుంటుంది. ఓకే, తక్కువ సమయంలో ఎక్కువ మందికి వివాని చేర్చడం అది కోరుకుంటుంది, తన ఇమ్యూనిటీ బూస్టర్స్ చేయడం. కాబట్టి మనం పెద్దగా ఇదైపోవాల్సినటువంటి అవసరం లేదు. తృప్తి చెందని కోరికలు వ్యసనం లాంటివి.
ఇంకా గౌరవం, ఇంకా గౌరవం, ఇంకా గౌరవం. 80 అయిపోయినా 81 ఏది అంటుంటారు. 80 అయిపోయింది, ఈ 81 ఏది, 82 ఏది అని ఉంటుంది. దానికి అసలు ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది. అందుకనే స్టార్ట్ చేయడం కాదు, కరెక్ట్ ఎండింగ్ అనేది ఉండాలి. అది పర్ఫెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ ఎండింగ్. నెంబర్ 3, ద రివర్ ఆఫ్ చేంజ్. చాలాసార్లు మనం ఏదో కొత్తగా చేయాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మనకి తెలియని పనులు చేయాల్సి వస్తుందని ఆలోచిస్తాం, భయపడతాం. దీనికి చాలా ముఖ్యమైనది మన బాడీ అండ్ మైండ్. ఈ రెండింటి మీద మనం తీసుకోబోయే మార్పుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మొదటిసారి మనం కొత్తగా మనకి పనికి వచ్చేలాగా ఏమైనా చేస్తే మన మైండ్ అండ్ బాడీకి అసౌకర్యంగానే ఉంటుంది. ఆ సమయంలో మళ్ళీ మనకి పాత ప్లేస్లోకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. మనకు ఎందుకు వచ్చింది గోళ, అంత అవసరమా అని అనుకుంటాం, మొదలు పెడతాం. కానీ ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే, మీరు అనుకున్న ఆ గొప్ప మనిషిగా మారాలి అంటే మీలోని ఆ పాత మనిషి చనిపోవాల్సిందే అని. ఏంటి మరీ ఎంత స్ట్రాంగ్గా చనిపోవాలి అని అంటున్నాడు అనుకుంటున్నారా? మనం ఒకసారి ఆలోచిద్దాం. మనలోని అవే పాత ఆలోచనలు, అవే పాత బిహేవియర్స్తో మనం కొత్తగా ఏం సాధించగలం? అందుకే ఆ పాత మనిషిని వదిలి ది రివర్ ఆఫ్ చేంజ్లోకి మనం రావాలి. ఆ రివర్ ఆఫ్ చేంజ్లో ముందు మన మైండ్ అండ్ బాడీకి అసౌకర్యంగానే ఉంటుంది, అయినా కూడా అలాగే ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. ఎలాగైతే ఫీనిక్స్ పక్షి యాషెస్ నుంచి బయటకు వస్తుందో, అలాగే మనం కూడా మన పాత మనిషిలో నుంచి ఒక కొత్త మనిషిగా బయటకు రావాలి. అంటే ఎన్ని అసౌకర్యాలనైనా మనం తట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్, యు ఆర్ ఏ ఎపిజెనెటిక్ ఇంజనీర్. ఇది చెప్పే విషయము మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి, అంటే మనం చిన్నప్పటి నుంచి కావచ్చు, మన వాళ్ళ నుంచి మనం కొన్ని గుణాలను, అలవాట్లను తీసుకుంటాం. అది చెప్తాడు. అది మనం తర్వాత చూద్దాము. ఓకే, సరే, థ్యాంక్ యూ. FMCGలో మనం కౌంటింగ్ అనేది ఎప్పటికప్పుడు మనం కౌంటింగ్ చేసుకోవడము, ఎం ఫర్ మ్యూజిక్ అండ్ మౌన. ఒట్టి బయట మౌనానే కాదు, లోపల కూడా సౌండ్ చాలా ఉంటుంటది. ఆ సౌండ్ ని మనం కంట్రోల్ చేయగలగాలి, లేకపోతే అది కూడా వ్యసనం అయిపోతుంది. కంట్రోల్ చేయండి, ప్రతి ఒక్కటి వ్యసనమే. ఓకే, తర్వాత G ఫర్ గ్రాటిట్యూడ్. ఈ వీడియోలో గ్రాటిట్యూడ్ గురించి కూడా చాలా బాగా చెప్తాడు. ఓకేనా, మనం ఒక బ్రెత్ వర్క్, ఒక్క 10 నిమిషాలు మన ప్రశాంతతకి కేటాయించుకుందాం. ఓకే, ప్రశాంతత అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. అది అంత ఈజీగా వచ్చేదేం కాదు, మనమే ప్రయత్నిస్తే వస్తుంది, ప్రయత్నించకపోతే రాదు. అందరం అనుకుంటాం మనీ మొత్తం వచ్చిన తర్వాత, పని అయిపోయిన తర్వాత, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత మనకి ప్రశాంతత వస్తుందని అనుకుంటాం. అలా కాదు, అట్లా ఏం రాదు. మనం దాన్ని ప్రయత్నం చేతనే తీసుకొచ్చుకోవాలి. కౌంటింగ్ చేయడము, ఒక 40 కౌంటింగ్ అసెండింగ్, 40 కౌంటింగ్ డిసెండింగ్ చేసుకుంటూ క్లోజ్ యువర్ ఐస్. హాయిగా ప్రశాంతంగా కొంచెం స్ట్రైట్ గా కూర్చొని, ప్రతి ఒక్కరికి ఒక శ్వాస వేగం ఉంటుంది, ఆ వేగాన్ని, ఆ స్పీడ్ని బట్టి కౌంటింగ్ ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు కౌంట్ చేసుకోవడం కాదు, ఆ వేగాన్ని బట్టి. ఇప్పుడు ఒక్కొక్కరి పొజిషన్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క వేగాన్ని మెయింటైన్, వాళ్ళ డైటింగ్ ని బట్టి కూడా ఆ వేగం ఉంటుంది, బ్రీతింగ్ వేగం. ఆ వేగానికి బట్టి అనుకూలంగా కౌంటింగ్ ఉండాలి. ఎవరైనా అవసరమే, ప్రతి ఒక్కరికి. కలెక్టర్ అయినా, దేశానికి చక్రవర్తి అయినా, రాజైనా, బంట్ అయినా, ఎవరైనా సరే అందరికీ అవసరమే. మనోశక్తి అందరికీ అవసరమే, బుద్ధి బలం అందరికీ అవసరమే, ప్రశాంతత అందరికీ అవసరమే.
సరి అయింది ఏదో తెలియడం కూడా చాలా అవసరం.
ఓకేనండి. థ్యాంక్ యూ. నెమ్మదిగా స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో ఈ చిన్న ప్రాక్టీస్ మీకు చాలా అవేర్‌నెస్, కాన్షియస్‌నెస్ పెంచుతుంది. చిత్తంని ఈజీగా గుర్తుపట్టగలుగుతాం, గైడ్ చేయగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం. సరేనా? హ్మ్. అంతా మంచే జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టి జస్ట్ 1 డే టైమ్ ఇస్తే చాలు. కొన్ని మీకే అర్థమైపోతది. హ్మ్. వెంటనే కొన్ని పరిస్థితులకు ఆందోళన కలిగించే పరిస్థితులు కొంచెం టైం ఇవ్వండి. కాలం కలిసొస్తది ఖచ్చితంగా. కొన్నిటికి ఒక రోజు ఇస్తే సరిపోద్ది. కొన్నిటికి వారం రోజులు, కొన్నిటికి ఒక సంవత్సరం. అట్లా అన్నీ సర్దుకుంటాయి. సరేనా? రేపు ఉంటుంది. బట్ ఇంకా ఎర్లీగా ఉంటుంది. రేపు దీని గురించి ఇంకొంచెం ఫోకస్‌గా చేద్దాము. ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక దాంట్లో ఉంటే, దాంట్లో స్టిఫ్‌నెస్ అనేది పాజిటివ్ ఉంటే, సానుకూలత ఉంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉండగలుగుతారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. సరేనా? కానీ 4:00 రేపు 4 AM. ఆల్ ది బెస్ట్.